అందరికీ నమస్కారం. తిరిగి మన ఎఫ్ఎం ఛానల్లోకి స్వాగతం. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఇలా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీరందరూ కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. అయితే రాజేష్ వర్మని పొడిచిన తర్వాత ఏం జరిగిందో ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ఆగండోయ్, నెల రోజులు అయిందిగా. ఒకసారి ముందు పాటు చూసిరండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ రాజేష్ వర్మ ఎవరు, సుమన ఎవరు అని. ఇంకా కథలోకి వస్తే, అలా కత్తిని బ్యాగ్లో పెట్టుకుని వస్తూ ఆ చిరిగిన బట్టలతో పరిగెత్తుతూ వచ్చి కార్లో ఎక్కి హ్యాండ్ బ్యాగ్ని పక్క సీట్లో పడేసి చాలా ఫాస్ట్గా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా 2 రోజులు గడిచిన తర్వాత అక్కడంతా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వ్యక్తి ఆ చీకట్లోకి వెళ్లే కొద్దీ ఆ బ్యాడ్ స్మెల్ ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అక్కడే తన మొబైల్ తీసి పోలీసులకి కాల్ చేయగానే వాళ్ళు హుటాహుటిగా వచ్చి వారి నోర్లకి మాస్క్ ధరించి బాడీని ఐడెంటిఫై చేయాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ బాడీని ది బడా బిజినెస్ మ్యాన్ అయిన రాజేష్ వర్మది అని నిర్ధారిస్తారు. అక్కడి నుండి రాజేష్ ఇంట్లో కాల్ రింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ చిన్న కూతురు కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరు అనగానే, నేను టూటోన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. మీ నాన్నగారి డెడ్ బాడీ కాటన్ ఫ్యాక్టరీలో పడుంది అనగానే ఒక్కసారి తన చిన్న కూతురు షాక్ అవుతుంది. చాలా షాకింగ్ గొంతుతో, అదేంటి, మా నాన్న బిజినెస్ పని మీద ఫారిన్ వెళ్తా అన్నారు అంది. ఒక్కసారి వచ్చి చెక్ చేసుకోండి అనగానే రాజేష్ వర్మ పెద్ద కూతురు ఇంకా అతని భార్య బయలుదేరి సంఘటనా స్థలానికి చేరుకుంటారు. చూడగానే వాళ్ళ భార్య షాక్లో అలా నిలబడిపోతుంది. అక్కడ ఆ డెడ్ బాడీని చూడగానే అర్థమైపోతుంది అది రాజేష్ వర్మ బాడీ అని. తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తారు. తర్వాత ఆ అమ్మాయిలకి కానీ ఆయన భార్యకి కానీ రాజేష్ బిజినెస్ వ్యవహారాలు విషయాలు ఏవీ తెలియదు. ఇప్పుడు వాటికి అధిపతి అనేవాడే లేడు. తన 2 కూతుళ్ళు చాలా బాధలో ఉన్నారు. తల్లి 2 రోజుల నుండి సరిగ్గా ఏమీ తినటం లేదు. మెల్లగా రోజులు గడుస్తున్నాయి. వాళ్ళ ఆఫీస్లో యజమాని లేనందువలన ఎవరూ సరిగ్గా ఆఫీస్కి రావటం లేదు. వచ్చినా ఎవరూ సరిగ్గా ఉద్యోగం చేయటం లేదు. నెల ఆఖరికి వచ్చే వరకు రాజేష్ వర్మ కంపెనీ అయినటువంటి ఆర్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ షేర్స్ అని పడిపోయాయి స్టాక్ మార్కెట్లో. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా తమ స్టాక్స్ని విత్డ్రా చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని రాజేష్ వర్మ మేనేజర్ వాళ్ళ కుటుంబానికి తెలియజేశాడు. ఇప్పుడు ఆ కంపెనీ బాధ్యతలు ఎవరు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అలాగే ఈ కథ ఆధారంగా ఎవరు తీసుకుంటారని యోచిస్తున్నారో కమెంట్స్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకు తెలియని అమ్మాయి, మీతో మాట్లాడుతూ ఉండబోయే అమ్మాయి మన ఎఫ్ఎం ఛానల్ నుండి మరో ఎపిసోడ్తో మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఎఫ్ఎం ఛానల్ని అలానే మన అందరి ఎఫ్ఎం ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక సెలవు.